సినిమాలు ఆదిపురుష్ కానీ సలార్ కానీ కల్కి కానీ ఆ డ్యాన్సులకి స్కోప్ లేదు. ఒక పర్ఫెక్ట్ డ్యాన్స్ నెంబర్ ఏదైనా ఉండబోతుందా సినిమాలో? డెఫినెట్గా సార్, ఎందుకంటే ఆయన ఆయన దగ్గర నుంచి కోరుకునే మీకు ఫస్ట్ సాంగ్ అంటే టైర్ నెంబర్ 1 సాంగ్ ఒకటి ఉంటుంది, అంటే ఆయన ఇంట్రడక్షన్ సాంగ్. అట్లాగే ముగ్గురు హీరోయిన్స్తో ఆయన్ని ఒక కళగా థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఉంటుంది. ఇదంతా యాక్చువల్గా అంటే సినిమా డిమాండ్ని బట్టి. నెక్స్ట్ ఆయన మెయిన్ ఏంటంటే డల్లింగ్ సెట్కి వస్తే నాకు పిక్నిక్ వచ్చినట్టు జీరో స్ట్రెస్ డల్లింగ్ అంటుంటారు, అలాంటి సినిమా ఇది. అందువల్ల మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు. తమన్ మ్యూజిక్ చాలా అల్టిమేట్గా ఇచ్చాడు, మీరు చూస్తున్నారు కదా. మ్యూజిక్ చాలా కష్టపడుతున్నాడు తను. ఇస్తాం. మారుతి గారు, మారుతి గారు ఇక్కడ కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్, మీకు అండ్ మీ టీం అందరికి కూడా. థ్యాంక్ యూ. జనరల్ గా ఏంటంటే రాజాసాబ్ అంటే ప్రభాస్ చేసిన ఒక సినిమా కాదు, ఇది ఒక సెలబ్రేషన్ మూమెంట్ లాగా ఉంది ఫ్యాన్స్ అందరికి కూడా. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఏదైతే మీరు అన్నాడు పాన్ ఇండియాకి బుజ్జిగాడిని చూపిస్తామని చెప్పేసి, సో ఆ బుజ్జిగాడు అందరికీ నచ్చేసాడు ఫస్ట్ లుక్ లోనే. అయితే సార్, అయితే యాక్చువల్ గా బేసిక్ గా హర్రర్ అనగానే అంటే మామూలుగా మిగతా జనరల్ హీరోలు చెప్తాం కానీ ఒక స్టార్ హీరో మీద హర్రర్ అనగానే మనకు భయం వేస్తుంది, ఎలా రాయాలి ఏంటనేది. సో ప్రభాస్ గారు లాంటి పాన్ వరల్డ్ స్టార్ కి ఇలాంటి అంటే నెక్స్ట్ ఆ క్వశ్చన్ అర్థమైపోయింది సార్. ఏంటంటే ఈ మెయిన్ నేను కూడా భయపడింది, హర్రర్ కామెడీ చేద్దామా అన్నారు. హర్రర్ కామెడీ ఏంటి, నేను ప్రేమ కథ చిత్రం చేసిన తర్వాత ఒక 500 సినిమాలు వచ్చినాయి, ఎవ్రీ వీక్ ఒక హర్రర్ సినిమా హర్రర్ కామెడీ వచ్చింది. దీన్ని దాటి ఏం తీస్తాం అనేది, అందులో ప్రభాస్ గారిని తీసుకొచ్చి రెగ్యులర్గా ఏదో చేయలేము, అలా ఎలాగా అని చెప్పి నాకు అది క్రాక్ చేయడం కోసమే ఎక్కువ టైం తీసుకున్నాను నేను. అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయనకి మీరు కూడా ఒక బిగ్ స్టార్ వచ్చి అంటే ఒక హాలీవుడ్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన ఒక తణుకు తాడేపల్లిగూడెం ఇలాంటి ఒక భీమవరం నుంచి వెళ్ళిన ఒక పర్సను అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే అంత విజువల్, అంత గ్రాండర్, అంత అన్ని కుదిరిని. యా మారుతి గారు, ఇందులో హర్రర్, కామెడీ, రొమాన్స్ ఈ 3 ఉన్నాయి. ప్రభాస్ గారితో ఈ 3టితో ఎలా బ్యాలెన్స్ చేశారు సార్ అసలుకి? అది సినిమా చూడండి సార్. ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తూ చేశాను కాబట్టి యాక్చువల్గా అది ట్రైలర్ అనేది బాగా ఎంజాయ్ చేశాడు. అది ఇంకా రైటింగ్ సార్, అది ఇంకా రైటింగ్ లోనే అది వస్తుంది. యా బాసు చెప్పు. అద్దరిపోయింది, మామూలుగా లేదు. చాలా బాగుంది. మెయిన్ అంటే మీరు మొదటి సినిమా నుంచి కంటెంట్ నమ్ముకొని సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజుల దగ్గర నుంచి ఎంతో మందిని స్టార్స్ చేశారు. సో అలాంటి మీరు అంటే మీరు అనుకున్నప్పుడు వేరు, ఇప్పుడు తర్వాత ఇమేజ్ ప్రభాస్ గారు మొత్తం మారిపోయింది ఆన్ వరల్డ్ గా. సో దాన్ని ఎలా మార్చుకుని ఎలా చేయగలిగారండి? మార్చుకుని అంటే ఫస్ట్ నేను మారాలి. బిఫోర్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను నేను మార్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రభాస్ గారిలో యాక్చువల్ యాజ్ ఏ ఆయన టైమింగ్, ఆయన అభిమానించే ఒక ఫ్యాన్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇలాంటి ప్రభాస్ని చూస్తే బాగుంటుంది, ఇలా వస్తే బాగుంటుంది, ఆయన ఇలాగా మన మధ్యన మనిషిలాగా ఆయన మాట్లాడేవాళ్ళు, అందులో ఆ ప్రభాసం చూడాలని ఆ క్రేవింగ్ తోటి రాసింది ఈ సినిమా. ఏది నేనేదో ఒక అద్భుతం తీసేసి నేనేదో ప్రూవ్ చేసుకోవడానికి కాకుండా ఒక ఫ్యాన్స్ అందరు మధ్యలో కూర్చుని వాళ్ళందరూ ఒక ఎంటైర్ ఫ్యామిలీ, అంటే తెలియకుండా యాక్షన్ వీటిల్లో కొంతమంది లేడీసు పిల్లలు మిస్ అవుతున్నారు ప్రభాస్ గారిని. నాకేంటంటే వాళ్ళందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని త్రూ అవుట్ కంట్రీలో చూడాలి ఆయన సినిమా అని చెప్పి అంత జాగ్రత్త తీసుకుని రాసిన సినిమా ఇది. ఇంతకుముందు వచ్చిన ప్రభాస్ సినిమాలకి రాజాసాబ్కి డెఫినెట్ గా 100% డిఫరెంట్ ప్రభాస్ మనం చూడబోతున్నాం, గ్యారంటీ, విత్ ఫ్యామిలీ తోటి. కానీ ఇంతకుముందు ఉన్న మారుతి ఆఫ్టర్ రాజాసాబ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఫర్దర్ గా యాజ్ డైరెక్టర్? అది టీజర్ చెప్తుంది కదా, అందుకోసం అనిపించి అడిగాక వచ్చింది. డెఫినెట్ గా ప్రసాద్ గారు ఒకసారి రైట్ ఇచ్చుకోండి. మారుతి సాబ్ ఒక్కసారి చూడండి సార్. ప్రసాద్ గారు, హలో సార్. మీరు చాలా మొండిగా ఉండే ప్రొడ్యూసర్.